అండి, బాగున్నారా? ఈ రోజు అక్షయ తృతీయ సందర్భంగా బంగారం ఇంటికి తెచ్చుకుంటే మంచిదని చెప్పారని గోల్డ్ షాప్ కి వచ్చాను. అంతలో యూట్యూబ్ రీల్స్ చూస్తుంటే ఈ రోజు బంగారం ఇంటికి తెచ్చుకుంటే కలి ప్రభావం వల్ల ఇబ్బందులు పడతానని చెప్పేసరికి సైలెంట్ గా ఇంటికి వచ్చేసాను. అంతలో మా అమ్మాయి టీవీ పెడితే టీవీలో ఒక పంతులు గారు ఏం చెప్పారంటే, ఈ రోజు ఇంటికి కల్లుప్పు తెచ్చుకుంటే చాలా మంచిదంట. ఆ కల్లుప్పు ఒక ప్లేట్ లో తీసుకొని లక్ష్మీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించి లక్ష్మీదేవి పూజ చేసుకుంటే లక్ష్మీ కటాక్షం ఉంటదంట. సరే కల్లుప్పు తీసుకొద్దామని షాప్ కొస్తే అక్కడ ఒక పెద్ద ఆవిడ, ఈ రోజు ఉప్పు తెచ్చుకోవటం కాదమ్మా, కొత్త కుండ, కొత్త చెప్పులు, కల్లుప్పు దానం ఇవ్వాలి, అలా ఇస్తే చాలా మంచిది అని చెప్పింది. ఈ దానం ఇవ్వటం ఇప్పుడు అయ్యే పని కాదని ఇంటికొచ్చి సైలెంట్ గా టమాటా పచ్చడి చేసి ఆలూ ఫ్రై చేసుకుని కడుపు నిండా తిన్నానండి. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని అటు ఇటు తిరిగితే కాళ్ళనొప్పులు తప్ప లక్ష్మీ కటాక్షం రాదు. ఈ రోజు అక్షయ తృతీయ అని ఏ బంగారు షాప్ కి వెళ్ళలేదు, ఏ ఉప్పు తేవటానికి వెళ్ళలేదు. ఊరికనే చెప్పాలండి. ఈ రోజే అనే కాదండి, ఈ ఎండలకి కుదిరితే కొత్త కుండను, కొత్త చెప్పులను దానంగా ఇవ్వండి. ఎండ బాగా అదిరిపోతుంది. మన ఇంటికి లక్ష్మీదేవి రావాలంటే ఎవ్వరూ ఆపలేరు. శుచి శుభ్రత ఉన్న దగ్గర లక్ష్మీదేవి ఉంటదని మాత్రం నమ్ముతాను. లక్ష్మీ కటాక్షం, పుణ్యం అనే మాటలను పక్కన పెడితే ఇంట్లో ఉండి పని చేసుకుంటేనే మనకు అదిరిపోతుంది. పాపం కొంతమంది ఎండలోనే పని చేయాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళ కోసం మనం చేతనైంది చేస్తే చాలా మంచిది కదా.